ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. తెస్సలోనికీ రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. అయితే ప్రభువు నమ్మదగిన దేవుడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజులలో మనుషులకు దేవుని మీద విశ్వాసం ఉండడం లేదు. అలాగే సాధారణంగా ఆలోచించే జ్ఞానం కూడా ఉండడం లేదు. చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే, సమస్తమైన కపటముతో ఉన్న మనుషుల మధ్య మనము ఉన్నాము. ఇలాంటి వారితో మనం వాదించటం వల్ల ప్రయోజనం ఉండదు. అలా అని సమాధాన పడటానికి మనం ప్రయత్నించినా కూడా ప్రయోజనం లేదు. ఎందుకంటే వారి హృదయాలు చెడిపోయినవి, వారి మాటలు పచ్చి మోసముతో నిండి ఉంటాయి. సరే, ఇప్పుడు ఏం చేద్దాం? వారిని చూస్తూ కలవరపడుతూ ఉందామా? వద్దు. నమ్మకస్తుడైన మన ప్రభు తట్టు చూద్దాం. గుర్తుపెట్టుకుందాం, ఆయన మనకిచ్చిన పరిశుద్ధ గ్రంథములోని ఏ వాగ్దానములు ఎప్పుడూ నిరర్ధకము కానేరవు. ఆయన ఎప్పుడూ మన మీద అర్థం పర్థం లేని ఆజ్ఞలు, భారాన్ని మోపరు. మనం ఆయనను అడిగిన వాటి విషయంలో ఆయన ఎప్పుడు అపనమ్మకస్తుడు కాలేదు. మనకు నమ్మకమైన దేవుడు ఉన్నాడు. అదే మనకు ఉన్న ఆనందం. దుష్టులైన మనుషులు మనల్ని ఏమాత్రం కింద పడవేయకుండా ఉండేటట్లు మన దేవుడు మనల్ని స్థిరపరుస్తాడు. మన మీద విరుచుకుపడుతున్న మన శత్రువులను, మనలను నాశనం చేయకుండా దేవుడు మనలను భద్రపరుస్తాడు. కాబట్టి ఇప్పుడు మనుషులతో పోట్లాడాల్సిన అవసరం లేదు. క్రీస్తు యేసులో మనకు ఆశ్రయం ఉంది. ఆయన ఒక్కడే మన మీద జాలిపడి మనలను సరిగ్గా అర్థం చేసుకునేవాడు. అలా ప్రభువు కృపను బట్టి మనకు ఆశీర్వాదం దొరికింది. అదే మన ప్రియ ప్రభువు. ఆయన యథార్థమైన హృదయం మన కోసం ఉంది. నమ్మకమైన మనస్సు ఆయనది. ఆయన ప్రేమ ఎన్నటికీ మారనిది. అలాంటి ప్రభువులో మనకు విశ్రాంతి దొరుకుతుంది. మన ప్రియ ప్రభువు మనల్ని స్థిరపరిచి కాపాడుతాడు. అట్టి భాగ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి మీరు మాకిచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు ఎంత నమ్మదగిన వారో మేము మీ లేఖనములోంచి తెలుసుకోవడానికి మీరు మాకు సహాయం చేశారు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ,
మేము నమ్మదగిన వారము కాకపోయినా మీరు నమ్మదగిన వారిగా, మీరు నమ్మకమైన వారిగా, మమ్మల్ని విడిచిపెట్టని వారిగా, మమ్మల్ని భద్రపరిచే వారిగా, మమ్మల్ని కాపాడే దేవుడిగా మీకు వందనాలు చెల్లిస్తూ మీ పిల్లలను కలిగినంతటిని దీవించమని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించమని, వారి చదువులు, వారి యొక్క ఆరోగ్యాలు, వారి ఉద్యోగ ప్రయత్నాలు, వారి ఉద్యోగాలలో ఆశీర్వాదం, వారి పొలాలు, పశువులను దీవించమని, అలాగే ప్రియుడా మీకు వందనాలు చెల్లిస్తూ వివాహాలు కాని వారికి అవటానికి, అయిన వారికి గర్భఫలం ఇమ్మని, గర్భము కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన పిల్లలకి ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లలను కలిగినంతటిని దీవించమని యేసు ప్రభువారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.